కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభునామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రభు రాక కొరకు ఎదురు చూడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఎప్పటి నుంచి మనం ప్రభు రాక కొరకు ఎదురు చూడాలి అంటే, ఎప్పుడైతే మనం ప్రభుని నమ్ముకున్నామో, ఎప్పుడైతే మనం ప్రభునందు విశ్వాసం ఉంచామో, ఎప్పుడైతే మనము బాప్తిస్మమును పొంది రక్షింపబడ్డామో, ఆ రోజు నుంచి మనము ప్రభు కొరకు ఎదురు చూడవలసినటువంటి అవసరము ఉన్నది. మనం ఎందుకు ప్రభుని నమ్ముకున్నామంటే, యేసయ్య వస్తాడు, మనల్ని తీసుకువెళ్తాడు, ఏదో ఒక రోజు మనము ఎత్తబడతాము, ఆయన వచ్చి మనలందరినీ తీసుకువెళ్తాడు. 7 ఏళ్ళ విందులో మనందరం కూడా ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. 7 ఏళ్ళు విందు. ప్రభుని నమ్ముకున్న బిడ్డలకు దేవుడు మనలందరినీ మధ్యాకాశానికి తీసుకెళ్ళి అక్కడ మనందరికీ 7 ఏళ్ళు విందును ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ప్రభు కొరకు కష్టపడ్డారో, ప్రయాసపడ్డారో వారికి దేవుడు బహుమతులు, గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాడు. ఎవరైతే సంఘం కొరకు పాటుపడి కష్టపడి ధనాన్ని వెచ్చించి ఆరోగ్యాన్ని ప్రభు సేవలో ఖర్చు పెట్టి సమయాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టినటువంటి బిడ్డలకు దేవుడు ఆ విందులో మరి గిఫ్ట్స్ కూడా, బహుమతులు కూడా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మనందరం కూడా బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి, బహుమానం పొందినట్లుగా జీవించాలి. దేవుని చేత మనము మెప్పు పొందాలి, దేవుని చేత మనము శబాష్ అనిపించుకోవాలి. ముఖ్యంగా మనమందరం కూడా ఎత్తబడాలి. ఎత్తబడే గుంపులో మనందరం కూడా ఉండాలి. భూమి మీద 7 ఏళ్ళు శ్రమలు రాబోతున్నాయి. విడవబడిన వాళ్ళు శ్రమలు అనుభవిస్తారు, ఎత్తబడిన వాళ్ళు విందులో సంతోషిస్తారు. భయంకరమైనటువంటి శ్రమలు, మహాశ్రమలు భూమి మీద విడవబడినటువంటి వారు, దేవుని నమ్మని అన్యజనులు ఈ భూమి మీద మహాశ్రమలు అనుభవిస్తుంటే, ఎత్తబడిన సంఘం అయితే పరలోక రాజ్యంలో లేదా మధ్యాకాశంలో పెళ్లి కుమారునితో, యేసుక్రీస్తు ప్రభుతో విందులో సంతోషిస్తారు. అక్కడ వధువు సంఘముకు సంతోషము, ఇక్కడ విడవబడిన వాళ్ళకు భూమి మీద కఠినమైన శ్రమలు రాబోతున్నాయి. ఇది వాస్తవం. దేవునికి స్తోత్రం చెప్తాం. మరి మనం ఎదురు చూడాలి. కలలోనైనా ప్రభు రాకను మనం మర్చిపోవద్దు. మనము ఎల్లప్పుడూ మేలుకోవగలిగి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధంగా ప్రభుని మనము వెంబడించాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు ఏమన్నాడు అంటే, చూడండి ఏమని రాశారంటే, మీరు త్వరపడి చంచల మనసుకులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాపపు పురుషుడు బయలుపడితేనే కానీ
ఆ దినము రాదు. ఇక్కడ పౌలు భక్తుడు సంఘానికి చెప్పిన మాట ఏంటంటే, మీరు ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి, ఎదురు చూడండి. ప్రభు రాకడైతే వస్తుంది. ఎప్పుడు వస్తుందయ్యా ప్రభు రాకడ? సంఘం ఎప్పుడు ఎత్తుబడుతుందంటే మనం చెప్పచ్చు, భూమి మీద పాపము పండిపోవాలి, భ్రష్టత్వం అనేది రావాలి, పాపం పండాలి, పరిపక్వం చెందాలి, పరిశుద్ధులు కూడా పరిపూర్ణులు అవ్వాలి, విశ్వాసులు పరిశుద్ధులు పరిపూర్ణం అవ్వాలి, సంపూర్ణులు అవ్వాలి, ఆత్మవరాలతో నింపబడి, ఆత్మ ఫలాలతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి పరిపూర్ణత చెందాలి. ఒక చెట్టు పండు ఎలాగైతే పరిపక్వమై పండుతుందో అలాగా పరిశుద్ధులు భక్తిలో పరిపూర్ణులు అవ్వాలి, సంపూర్ణులు అవ్వాలి, ప్రభు రాక కొరకు సిద్ధపడాలి. అదే సమయంలో భూమి మీద పాపం కూడా పండిపోవాలి, పాపం పరిపక్వం చెందాలి. పాపం పండినప్పుడే దేవుడు రాబోతున్నాడు, పరిశుద్ధులు సంపూర్ణులు అయినప్పుడే దేవుడు రాబోతున్నాడు. మొదట భ్రష్టత్వం సంభవించి ప్రభు వస్తాడు. ప్రభు రాకముందు ఏం సంభవిస్తుందంట? భ్రష్టత్వం, భ్రష్టులు అయిపోతారన్నమాట. ఇప్పుడు లవోదికీయ సంఘం ఉంది. లవోదికీయ సంఘము 7వ సంఘం, చివరి సంఘం. ఆ సంఘంలో ఏమొచ్చింది? పాపం పెరిగిందా, పరిశుద్ధత పెరిగిందా అని చూస్తే ఆ 7వ సంఘంలో, లవోదికీయ సంఘంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనములో ఉంది కదా. ప్రకటన 3:15లో ఆ లవోదికీయ సంఘము నిలువెచ్చనగా ఉండి, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను ఎచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను ఎచ్చగానైనను ఉండిన మేలు ఉండక నులివెచ్చని స్థితిలో ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఎంత దిగజారిపోయింది సంఘం అంటే, పూర్తిగా నీచమైన పరిస్థితి. దేవుడు ఉమ్మివేయ స్థితిలోకి వచ్చారు విశ్వాసులలో ఎలాంటి పరిస్థితి ఏర్పడింది? చివరి సంఘము ఎలాగ ఉంది? ప్రపంచంలో ఉన్నటువంటి చివరి సంఘము ఎలా తయారైందంటే పూర్తిగా భ్రష్టత్వంలోకి వచ్చేసింది. మంచిది ఒకటి కూడా లేదు, 100కు 100% చెడు. ఈరోజు విశ్వాసులను చూసినట్లయితే అదే స్థితిలోకి దిగజారిపోతున్నారు. మొదట భ్రష్టత్వం వస్తుంది, పాపం పండుతుంది, ఆ తర్వాత ప్రభు వస్తాడు. ఈ భ్రష్టత్వము పెరుగుతుంది, పరిశుద్ధులు సంపూర్ణులు అవుతున్నారు. అందుకనే ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు, తాగేటోడు తాగనివ్వండి, పరిశుద్ధుడిగా ఉన్నోడు ఇంకను పరిశుద్ధులుగా ఉండనివ్వండి, పాపులు ఇంకా పాపులుగానే ఉండనివ్వండి, నేను త్వరగా వస్తున్నాను. చదవండి ఆ మాట, ప్రకటన గ్రంథం 22:12. ఏమన్నాడు ఆయన? ఉండని, పాపం పండని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. 11 పరిశుద్ధుడు, చదువు 11. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయం చేయనియండి, అపవిత్రుడుగా ఉన్నటువంటి వాడు
ఇంకనూ అపవిత్రుగానే ఉండని. నీతిమంతులైతే ఇంకనూ నీతిమంతులుగా ఉండనివ్వండి. పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధులుగా ఉండనివ్వండి. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడిందంటే భ్రష్టత్వము సంభవిస్తుంది, అలాగని పరిశుద్ధులు పరిపూర్ణులు అవుతారు, సంపూర్ణులు అవుతారు. సంఘం సిద్ధపడుతుంది. సంఘంలో కొంతమంది భ్రష్టులు అవుతారు, కొంతమంది పరిశుద్ధులు అవుతారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే బుద్ధి కలిగిన కన్యకలు 10 మంది అయితే 5 మంది విడవబడినట్టు, 5 మంది ఎత్తబడినట్టు వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి సంఘంలో ఎలాగ దిగజారిపోతుందంటే భ్రష్టత్వములోనికి దిగజారిపోతుంది. సంఘం మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న మనుషులు ఎంత ఘోరంగా దిగజారిపోయారంటే, మరి అంత ఘోరమైనటువంటి పరిస్థితిలోకి దిగజారిపోతున్నటువంటి స్థితిలో ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు వస్తాడు. ప్రభు తన సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే నీతిగా ఉంటారో, ఆ నీతిమంతులు ఇంకనూ నీతిమంతులు, నీతిమంతులు ఇంకనూ నీతిమంతులు, పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధులు, మహిమ నుండి అధిక మహిమకు ఎవరైతే వస్తారో వాళ్ళు ఎత్తబడతారు. మంచిది. ఇలాంటి పరిస్థితి జరుగుతున్నటువంటి సమయంలో ప్రభు రాబోతున్నాడు. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. మరి శ్రమలలో సంఘం ఉంటుందా అని మనం ఒకవేళ ఆలోచిస్తే, సంఘము శ్రమలో ఉంటుందా, ఎత్తబడుతుందా అంటే ఎత్తబడుతుంది. బైబిల్లో అనేక చోట్ల రాయబడింది, సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుంది. వాళ్ళెవరు? పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధులు, నీతిమంతులు ఇంకనూ నీతిమంతులైనటువంటి వాళ్ళు, పరిపక్వం చెందినటువంటి వాళ్ళు, పరిశుద్ధులు సంపూర్ణులైనారే వాళ్ళు ప్రార్థన పరులు, విశ్వాస వీరులు, ఏ కలుషము, ఏ కలంకము, ఎలాంటి పాపపు డాగులు లేనటువంటి పరిశుద్ధులే రేపు ఎత్తబడతారు. అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు, సగం సగం భక్తి ఉన్నటువంటి వాళ్ళు విడవబడతారు. తాగుబోతులు విడవబడతారు. దొంగలు, వ్యభిచారులు, అబద్ధికులు, మోసగాళ్ళు విడవబడతారు. అనుమానమే లేదు. మనం ఎత్తబడాలంటే పరిశుద్ధత చెందాలి. ప్రభు రాబోతున్నాడు. ప్రభు వస్తాడని ఎంతమంది నమ్ముతురు? హల్లెలూయా. ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే, ఎప్పుడు వస్తాడో చెప్పలేదు, వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మరి సంఘం ఏమవుతుందంటే ఎత్తబడుతుంది. సంఘము శ్రమలలో ఉండదు. దేవుడు సంఘాన్ని కనికరించి తన బిడ్డలను మరి శ్రమలకు ముందు తీసుకుపోతాడు. 666 నెంబర్ సాతాను ముద్ర రాకముందే మరి పరిశుద్ధులైనటువంటి సంఘాన్ని దేవుడు తీసుకొని వెళ్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అలా చెప్తున్నావయ్యా అంటే, వచనాలు కొన్ని వాక్యాలు రాయబడినాయి. నోహావు దినమందు ఓడలోనికి అందరూ వచ్చాక రెండు మొగవి 2 ఆడవి అన్నారు కదా. ప్రతి పక్షి, ప్రతి జంతువు, ప్రతి జీవి అన్నీ కూడా ఓడలో ప్రవేశం అయినాక, అన్నీ ఓడలోకి చేరుకున్నాక ఏమొచ్చింది? జల ప్రళయం వచ్చి భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా జల సమాధి చేయబడ్డారు, చనిపోయారు. ఎవరు రక్షింపడ్డారు? ఎవరైతే సిద్ధపడ్డారో, ఓడలో ఎవరైతే ప్రవేశించారో వాళ్ళు రక్షింపడ్డారు. ఓడలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఓడకి తలుపు వేసేసాడు. ఆ తర్వాతనే వర్షము కురిసింది. ఆకాశ తుమ్ములు విప్పబడ్డాయి, భూమి తుమ్ములు విప్పబడ్డాయి, ప్రచండ వర్షాలు కురిపించబడ్డాయి, కుంభా వర్షాలు కురిపింపబడి అనేక మంది చనిపోయారు. ఓడలో ఉన్నవాళ్ళు రక్షింపడ్డారు. ఇప్పుడు ఓడలో ఉన్నవారి సంతానమే మనం. దేవునికి స్తోత్రం. ఇది వాక్యం చెప్తుంది. ఓడలో ప్రవేశించినాకనే ప్రళయము వచ్చింది. సొదొమ గొమొర్రా ప్రాంతంలో నీతిమంతులు ఉన్నాడు లోతు.
సొదొమ గొమొర్రా ప్రాంతంలో నీతిమంతుడు ఉన్నాడు కదా లోతు. ఆ లోతు ఉన్నంతసేపు దేవుడు ఏం చేశాడు తెలిసిన లోతుని? ఆదికాండం 19:22 చూడండి. ఆదికాండము 19:22లో లోతు, నీవు నీ కుటుంబము నీ పిల్లలు సొదొమ గొమొర్రా నుండి తప్పించుకొని పారిపోండి. నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవు తప్పించుకొని అక్కడ పోయేంత వరకు నేను ఈ సొదొమ గొమొర్రాను కాలబెట్టను. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? 24వ వచనం చూడండి. 24వ వచనం. అప్పుడు ఎప్పుడైతే లోతు కుటుంబము ఆ సొదొమ గొమొర్రా నుండి బయటకు వెళ్ళిపోయారో, తప్పించుకొని వెళ్ళిపోయారో, ఆ తర్వాతనే యెహోవా యొద్ద నుండి గంధకము అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణమును ఆ మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించు వారందరినీ నేల మొక్కలను కూడా నాశనం చేసెను, మొలకలను. హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక వాక్యం అయితే గుర్తుకొచ్చింది. లోతును తప్పించిన తర్వాతనే ఆకాశం నుండి ఏం కురిసింది? అగ్ని కురిచింది అనే ఒక వాక్యాన్ని మనము ఆదరించబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ మహాశ్రమ కాలంలో దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ప్రకటన గ్రంథము 3:10లో ఉంది, ఆ మహాశ్రమ కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతాను. శ్రమలు, మహాశ్రమలు వస్తున్నాయి కదా. నీవు నా వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ఈ భూమి మీదికి రాబోయే శ్రమలు, మహాశ్రమలు ఉన్నాయే, ఆ టైంలో నేను మిమ్మల్ని కాపాడుతాను. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడుతాడు, శ్రమల పాలు చేయడు. యెషయా గ్రంథము బైబిల్లో ఉంది చూడండి. యెషయా 26:21లో ఉంది. ఆ శ్రమల టైంలో, ఆ ఉగ్రత దినముల యందు నీవు అంతఃపురంలోనికి వెళ్ళి తలుపు వేసుకొని అక్కడ నివాసం చేయము అన్నాడు దేవుడు. సంఘంతో అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశింపుము, నీవు వెళ్ళి తలుపు వేసుకొనుము, ఉగ్రత, శ్రమలు, మహాశ్రమలు తీరిపోయేంత వరకు కొంతసేపు దాగి ఉండుము అని సంఘానికి దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. సంఘాన్ని దేవుడు కాపాడుతాడు, భద్రపరుస్తాడు, శ్రమలు రాకుండా రక్షిస్తాడు. అనేక చోట్లలో మనం వాక్యాన్ని చూడవచ్చు. మత్తయి సువార్త 3:12లో ఉంది. దేవుడు అన్నాడు, నా చేతిలో ఉన్నది, నేను కళ్ళమును బహుగా శుభ్రం చేసి ఉన్నాను. గోధుమలను కొట్టులో పోసిన తర్వాత ఆరని అగ్నితో పొట్టును కాల్చివేతును. హల్లెలూయా. గోధుమలను సంచిలోనికి తీసుకొని కొట్టులో పోసుకున్నాక పొట్టును దేవుడు కాల్చేస్తాడు. అంటే సంఘాన్ని, పరిశుద్ధులను ఆయన కాపాడి, ఎవరైతే ప్రభుని నమ్మరో వాళ్ళని నశింపజేయడానికి దేవుడు రాబోతున్నాడు. హల్లెలూయా. సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడి 7 ఏండ్లు ఆ మధ్యాకాశంలో దేవునితో ఉంటారు. హల్లెలూయా. దేవుని రాకడలో మొదటి రాకడ, మొదటి మెట్టు మధ్యాకాశం. డైరెక్ట్ భూమి మీదకి రాడాయన. సంఘాన్ని ఎక్కడికి వచ్చి పిలుస్తాడు? మధ్యాకాశమునకు ఆయన వస్తాడు, సంఘాన్ని పిలుస్తాడు. సంఘం అంతా మహిమ శరీరాలు దాల్చి
వాళ్ళు వెళ్ళిపోతారు. సమాధుల్లో ఉన్న వాళ్ళు కూడా మహిమ శరీరంతో లేస్తారు, దేవునితో కలిసి వస్తారు. వాళ్ళని మనందరం కూడా ఎదుర్కొంటాం, మనం చూస్తామని దేవుని వాక్యము రాయబడింది. హల్లెలూయా. అయితే విడవబడిన వారి సంగతి ఏంటి? ఈరోజు మారు మనసు పొందమంటే పొందుతలేరు కదా. పరిశుద్ధంగా జీవించయ్యా, ప్రార్థనకు రండయ్యా, దేవునికి నమ్మకంగా ఉండండి అయ్యా, తాగుడు మానేయండి, స్మోకింగ్ మానేయండి, చెడాలవాట్లు మానేయండి, చర్చికి రండి, వారం ప్రభుని ఆరాధించండి, ఉపవాస ప్రార్థనకు రండి, సభలకు రండి, దేవుని వెంబడించండి అని చెప్తే కొంతమంది వినట్లేదు కదా, పెడచెవి పెడుతురు కదా. వాళ్ళకు వస్తుంది చూడు శ్రమ, భయంకరంగా ఉంది. వాళ్ళు విడవబడతారు. నామకార్థన క్రైస్తవులు ఏమైపోతారు? విడవబడతారు. మంచం మీద ఇద్దరు ఉంటే ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడతారని ఉంది వాక్యం. అంటే భార్య ఎత్తబడవచ్చు, భర్త విడవబడవచ్చు, లేదా భర్తనే ఎత్తబడి భార్యనే విడవబడవచ్చు. పొలంలో ఇద్దరు పని చేస్తుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడతారని వాక్యంలో ఉంది. ఇసురుచున్నప్పుడు ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడతారు అని వాక్యం సెలవిస్తుంది. అంటే కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది విడవబడతారు. విడవబడిన వారికి శ్రమలు, మహాశ్రమలు, కష్టాలు, ఘోరమైనటువంటి పరిస్థితి, అల్లకల్లోలం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలో వచ్చి సంఘముతో ఉన్నప్పుడు ఎవడీడు? అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి వస్తాడు. పాప పురుషుడు, నాశనపుత్రుడు, క్రూరమృగం, ఆది మహాఘటాసర్పం, సాతానుడు. వీడు విడవబడినటువంటి మనుషులను, భూమి మీద దేవుని నమ్మనటువంటి మనుషులను పరిపాలించడానికి వస్తాడు. మొదటి 3.5 సంవత్సరాలు సమాధానము, శాంతి అని అందరినీ నమ్మించి మోసం చేసి అన్ని రాజ్యాలను లేక అందరి రాజులతో కుమ్మక్కై ఒకటై మన యూదులతో, ఇశ్రాయేల్ ప్రజలతో కూడా ఏకమై వాళ్ళతో కూడా ఒప్పందం చేసుకొని, నేను 7 సంవత్సరాలు మీకు రాజ్యము, శాంతి, సమాధానంతో కూడిన రాజ్య పరిపాలన చేస్తాను, యూదులారా, ఇశ్రాయేలీయులారా, మీరు కూడా మీ మందిరాన్ని కట్టుకోవచ్చు, మందిరము కట్టుకోవడానికి నేను పర్మిషన్ ఇస్తాను అని మాయ మాటలు చెప్పి ఎంతో ప్రేమను చూపించినట్టుగా నటించి అనేక మందిని నమ్మించి 3.5 సంవత్సరాలు రాజ్యము ఏల్తాడు. రాజ్యాలని ఒకటి చేస్తాడు. అప్పుడు విడవబడినటువంటి క్రైస్తవులు, దేవుని నమ్మనటువంటి అన్య జనాంగం ఆ మృగముకు నమస్కారం చేస్తారు. ఆ అబద్ధపు క్రీస్తుని నమ్మి అందరూ వాని వెంబడిస్తారని బైబిల్ సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు, వానికి 42 నెలలు తర్వాత అధికారం ఇవ్వబడుతుందని వాక్యంలో రాయబడింది. సాతానికి 42 నెలలు అధికారము. 13 ప్రకటన 13:5లో మనం చూసినట్లయితే, డంబపు మాటలు, దేవదూషణలను పలుకొక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యములు జరప అధికారము దానికి అది ఆయన.
ఇప్పుడు ఈ క్రూర మృగమైన ఈ అబద్ధ ప్రవక్త అయిన ఈ క్రీస్తు విరోధి అయిన ఈ సాతానికి అధికారం, ఫుల్ అధికారం ఇవ్వబడింది ప్రపంచం అంతటి మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరి మీద అధికారం ఇవ్వబడింది. అప్పుడు అందరూ ఆయనను వెంబడిస్తారు. 4వ వచనం చూసినట్లయితే, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘటాసర్పమునకు నమస్కారము చేసిరి. చూసారా, అందరు కూడా ఆ మృగముని దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, భూమి మీద ఉన్న ప్రజలందరూ దాన్ని సేవిస్తూ ఉంటారు. అప్పుడు ఆ మృగము అందరినీ మరి నమస్కారం చేపించుకుంటుంది. డంబపు మాటలు, దేవదూషణ పలుకు మాటలను, 7వ వచనం, మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయును, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడిను. పరిశుద్ధులతో అనగా భూమి మీద ఉన్నటువంటి దేవుని బిడ్డలు, ఇంకా అప్పటికి యూదులు కావచ్చు, ఇశ్రాయేలీలు కావచ్చు, విడవబడినటువంటి వారు భయముతో, అమ్మో నా భర్త వెళ్ళిపోయాడు నేను విడవబడ్డాను, లేక నా భార్య వెళ్ళిపోయింది నేను విడవబడ్డాను, మా సహోదరులు సహోదరులు వెళ్ళిపోయారు నేను విడవబడ్డాను, నేను ప్రభు కొరకు బ్రతకాలి అని ఆ రోజు కొంతమంది తెగించి ప్రభుని సేవిస్తారు, ప్రభుని మహిమపరుస్తారు ఆ రోజుల్లో. అట్లాంటి వారిని ఈ క్రూర మృగము ఏం చేస్తుందంటే, ఇక్కడ రాయబడింది చూడండి, 8వ వచనం, అనగా జగత్పుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైన చెవిగలవాడు వినుగాక. ఎవడైనా చెరపెట్టవలని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనా ఖడ్గం చేత చంపించిన ఎడల వాడు ఖడ్గం చేత చంపబడవలెను. ఇక్కడ రాయబడింది, విడవబడినటువంటి నామకార్థన క్రైస్తవులను వాడు చంపేస్తాడు, లేదా కొంతమందిని చెరలో వేస్తాడు, ఆ భయంకరమైనటువంటి చెరలో వేస్తాడు. ఇంకా ఏం చేస్తున్నారంటే, బైబిల్లో మనం చూస్తే ఖడ్గం చేత చంపబడిరి. ఆ రోజు చాలామంది విశ్వాసులను, ప్రభు కొరకు నిలబడ్డటువంటి వారిని, సాక్ష్యం ఇచ్చేటువంటి బిడ్డలను, ప్రార్థించేటువంటి వారిని ఆ రోజు వాడు చంపేస్తాడు, వధ చేస్తాడు. 15వ వచనంలో చూడండి, 15వ వచనం ఏం చేస్తాడంటాడు, ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు. చూసారా, ఆ క్రూర మృగము వాని అధికారము, అందరూ వాని నమస్కారం చేస్తున్నప్పుడు ఆ మృగము ఏం చేస్తాడంట, ఒక బొమ్మ రోడ్డు మీద నడుస్తూ మాట్లాడేటట్టుగా చేస్తాడంట, అద్భుతాలు చేస్తాడంట. ఎవరు? ఈ క్రూర మృగము మనుషులను భయపెట్టిస్తాడంట. ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఒకవేళ ఆ మృగానికి నమస్కారం చేయకపోతే హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ఇంకా చదవండి 16వ వచనం, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తన నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లు. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయము చేయుటకు మరి ఎవనికి నీ అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఇక్కడ మనం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విడవబడినటువంటి వారికి ఆ క్రూర మృగము 666 అనేటువంటి నెంబరు సంఖ్య ఇక్కడ వేస్తుందట. నొసటి మీద లేదా
కుడి చేతి మీద 666 అనేటువంటి నెంబరును ప్రింట్ చేస్తుంది. అది వేసుకున్న వారికే ఆ రోజుల్లో ఆహారం ఉంటుంది, త్రాగే నీళ్లు ఉంటున్నాయి, బ్రతకడానికి నివాసం ఉంటుంది, క్రయ విక్రయములు చేయుటకు వారికి అధికారం ఉంది. నంబర్ వేసుకున్న వాళ్ళకి, సాతాను ముద్ర ధరించిన వాళ్ళకి ఆ రోజుల్లో నీళ్లు, తిండి, భోజనము, ఇంకా వసతులు అన్నీ కూడా కల్పిస్తాడట. ఒకవేళ వేసుకోము, మేము సాతాను ముద్ర మేము వేసుకోము, మేము దేవుని కొరకు బ్రతుకుతాము అని ఎవరైతే మొండికేస్తారో వాళ్ళని హతము చేస్తాడు, చంపేస్తాడు, బ్రతకనియ్యడు. ఎందుకంటే వానికి సర్వాధికారం ఇవ్వబడింది. ప్రపంచమంతటి మీద వాడే రాజుగా 3.5 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. వానికి అధికారం ఇవ్వబడింది 42 నెలలు. అంతకుముందు సైలెంట్గా ఉన్నాడు, కానీ ఇప్పుడు రెండవ 3.5 సంవత్సరాలు ప్రారంభంలోనే వానికి అధికారం ఇవ్వబడింది. వాడు మనుషులను ఇబ్బంది పెడుతూ, మనుషులందరినీ మొక్కించుకుంటూ, తనకే నమస్కారం చేయమని బలవంతం చేస్తూ, 666 నంబరు వేసుకోమని బలవంతం చేస్తూ అనేక మందిని చంపుతున్నాడు, హతం చేస్తున్నాడు. వేసుకొనని వారిని చంపుతాడు, వేసుకుంటేనేమో భోజనం పెడతాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 666 నంబర్ వేసుకోవాలా? భోజనం లేక చనిపోవాలా? నీళ్లు లేక ఎండిపోవాలా? ఏది చేయాలి ఆ రోజుల్లో? మనం చెప్పండి. 366 నంబర్ వేసుకుంటేనేమో నరకం వెళ్ళిపోతాం, సాతాను ముద్ర అది. ఒకవేళ వేసుకోకపోతేనేమో ఆకలి చేత అలమటించి, నీళ్లు లేక, ఆహారము లేక, వసతులు లేక, సౌకర్యాలు లేక ఆ రోజుల్లో దేవుని కొరకు నిలబడినటువంటి బిడ్డలు ఆ శ్రమలు పొందుతారు. ఆ శ్రమలు వారికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే విడవబడతారో వారే ఆ మహాశ్రమలో, ఆ శ్రమలలో ఉంటారు, నశించిపోతారు, చనిపోతారు. కొంతమంది అయితే ముద్రలు వేయించుకుంటారు. ఇలాగా సాతాను తన బిడ్డల్ని హింసిస్తున్నటువంటి సమయంలో దేవుడు కృప చూపి 2 సాక్షులను పంపిస్తాడు. 2 సాక్షులను దేవుడు పంపిస్తానని వాక్యంలో రాయబడింది. చూడండి, వాక్యంలో 2 సాక్షులు ఎక్కడ ఉన్నారు చూడండి. చదువునైనా 11:3 వచనం, ప్రకటన గ్రంథం 11:3.